హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఫస్ట్ డే భీమవరంలో అయితే మేము టెంపుల్స్కి అయితే వెళ్ళామండి. ఇది పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సోమేశ్వర స్వామి ఆలయం భీమవరంలో ఉంటుంది. ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి. మేము వెళ్ళిన రోజు సోమవారం వల్ల అస్సలు ఖాళీ లేదు. ఫుల్గా అభిషేకాలు హోమాలు అన్నీ జరుగుతున్నాయి. గుళ్ళో చాలా రష్గా కూడా ఉందండి. దర్శనం కూడా చాలా బాగా జరిగింది మాకైతే. ఈ టెంపుల్లో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి పౌర్ణమికి కూడా ఈ గుళ్ళో ఉండే శివలింగాకారం తెల్లగా మారుతుందంటండి. దాన్ని చూడడానికి భక్తులు చాలామంది వస్తుంటారంట. కానీ మేము తక్కువ రోజులు ఉండడం వల్ల సోమవారం వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేసామండి. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు అయితే చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయంటండి. నాకు దీని గురించి తెలీదు. మా మావయ్య వాళ్ళు అయితే భీమవరంలోనే ఉండేవాళ్ళండి. రీసెంట్గా కాదు, ఒక 10 ఇయర్స్ బ్యాక్ అత్తయ్య ఎక్స్పైర్ అయ్యారు. అప్పుడు విజయనగరం షిఫ్ట్ అయిపోయారండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఈ టెంపుల్ పైనే ఇంకొక గుడి కూడా ఉందండి, అన్నపూర్ణ దేవి ఆలయం ఉంది. అక్కడికి కూడా వెళ్ళాము, చాలా బాగుంది. ఆ పైనుంచి ధ్వజస్తంభం టెంపుల్ అంతా బాగా కనిపిస్తుంది, గుడి గోపురం అదిని. ఇక్కడైతే పెళ్ళిళ్ళు, అక్షరాభ్యాసాలు, నామకరణలు, శాంతి హోమాలు అన్నీ చాలా బాగా చేస్తారంట. చాలా మండపాలు అయితే ఉన్నాయండి, ప్రత్యేకంగా చేయించుకుంటారు ఇక్కడ. ఇక్కడ పక్కనే చిన్న వినాయకుడి గుడి, అలాగే చాలా గుళ్ళు అయితే ఉన్నాయండి. చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే. మేము వెళ్ళిన రోజైతే చాలా ఎండగా కూడా ఉందండి, అస్సలు పైకి చూడలేకపోతున్నాము. గుడి లోపలైతే వీడియోస్ అవి తీయకూడదంటండి, అందుకే గుడి లోపల తీయలేకపోయాను. ఇదంతా బయటే బ్యాక్గ్రౌండ్. చుట్టూ గుడి అయితే చాలా పెద్దగా ఉందండి, అంతా కూడా బాగుంది. మీకు దూరంగా కనిపిస్తుంది కదండి, అదైతే రథం అండి. శివరాత్రికి ఈ రథం మీదే ఊరేగిస్తారంట. అలాగే ఈ టెంపుల్ ముందైతే ఒక చెరువు కూడా ఉందండి. అందులో శివరాత్రికి తెప్పోత్సవాలు అవి జరుగుతాయంటండి. చాలా బాగుంటుందంట చూడడానికి. యాక్చువల్గా మా బావ వాళ్ళు భీమవరంలో ఉన్నప్పుడు ఈ శివరాత్రి చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళంటండి. భీమవరం వచ్చినప్పుడల్లా దీని గురించి అయితే చెప్తూ ఉంటారు మాకైతే. అలాగే ఈ చెరువు దగ్గరే ఒక జమ్మి చెట్టు కూడా ఉందండి. ఇక్కడ కోరికలు రాసి పెడుతూ ఉంటారంట. అలాగే దీని చుట్టూ ఒక పార్క్లా కూడా ఉంది. ఇక్కడ పొద్దున్నే మార్నింగ్ జాగింగ్ కూడా చేస్తారంట చాలామంది. చాలా ప్రశాంతంగా ఉందండి, నీడగా పీస్ఫుల్గా కూడా ఉంది. మా అత్తయ్య కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు, తనకి చాలా ఇష్టం ఫొటోస్ దిగడం అంటే. ఇక్కడ దర్శనం అయితే బాగా జరిగిందండి. ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా మావుళ్ళమ్మ గుడికి అయితే వెళ్ళిపోయాము. భీమవరంలో స్పెషల్ మావుళ్ళమ్మ అమ్మవారే కదండి, ఆవిడని దర్శించుకోకుండా అయితే మేము భీమవరం నుంచి ఎప్పుడు వెళ్ళము. అక్కడికైతే వెళ్ళాము, పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చారు కదండి, వాళ్ళని తీసుకుని అయితే వెళ్ళాము. ఇక్కడ నుంచి చాలా దగ్గరే. లోపలికైతే ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ చాలా ఫ్లవర్స్ అయితే అమ్ముతారు, కలువ పువ్వులు, తామర పువ్వులు అన్నీ అమ్ముతారండి. అమ్మవారికి చాలా ఇష్టమని అక్కడ పెట్టి తన కోరికలు చెప్పుకుంటే అమ్మవారు కంపల్సరీ తీరుస్తారని అయితే నమ్మకం ఉంటుంది. భీమవరంలో ఫస్ట్గా మావుళ్ళమ్మ ఫేమస్ అయితే ఇంకొక ఫుడ్ ఐటెం కూడా ఫేమస్ అండి. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి. అలాగే గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి వినాయకుడు అయితే దర్శనమిస్తారు. ఇక్కడ దండం పెట్టేసుకుని లోపలికైతే వెళ్ళాలండి. అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, 2 కళ్ళు సరిపోవట్లేదు. లోపలైతే వీడియోస్ తీయడానికి లేదండి, అందుకే బయట నుంచి అయితే నేను తీస్తున్నాను. అమ్మవారు చాలా అందంగా కనిపిస్తున్నారు. అలాగే భీమవరం దగ్గరలోనే శ్రీశైలం అనే ప్రాంతంలో బాబా టెంపుల్ ఒకటి ఉందండి. ఇక్కడ చాలా బాగుంటుంది. మేము వెళ్ళిన 2 డేస్ బ్యాక్ బాబా బర్త్డే జరిగిందంట. గుడి అంతా ఫుల్గా బెలూన్స్తో అయితే డెకరేట్ చేశారండి. మా పిల్లలు అయితే వాటితో ఆడుకుంటూ ఉన్నారు. చాలా బాగుంది, ఇక్కడ ప్రశాంతంగా కూడా ఉందండి. లోపలికి వెళ్ళాక ప్రదక్షిణలు అయితే పూర్తి చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళామండి. మా పిల్లలు కూడా మాతో పాటే తిరుగుతూ ఉన్నారు. మీకు ముందు వీడియోస్లో చెప్పే ఉంటాను కదండి, నాకు బాబా అంటే చాలా ఇష్టం, చాలా నమ్మకం కూడా. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేమవరం అని దగ్గరలోనే ఒక బాబా టెంపుల్ అయితే ఉండేదండి. ప్రతి వారం కూడా వెళ్ళేదాన్ని పెళ్ళి కాకముందు. నాకేంటో బాగా నమ్మకం అండి. ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ వీడియో అయితే మీకు పెడతానండి వెళ్ళినప్పుడు. ఇప్పుడైతే వెళ్ళడం కుదరలేదు, త్వరగా అన్నీ చూసుకొని వెంటనే బయలుదేరిపోవాల్సి వచ్చింది.
ఇక్కడ కూడా చాలా బాగుందండి. ఉయ్యాల సేవ చేయడానికి అద్దాల మేడ అయితే ఒకటి ఉంది, చాలా బాగుంది. గుడి చుట్టూ బాబావారి దుని, పాదాలు, రక్షలు, అలాగే ఒక చిన్న శివలింగం, మర్రి చెట్టు అన్నీ కూడా చాలా బాగున్నాయండి. చూడడానికి కూడా మీరు కంపల్సరీ వస్తే విజిట్ చేయండి. ఇదేనండి ఫస్ట్ టైం మేము వెళ్ళడం ఇక్కడికైతే. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందని ఇక్కడ కూర్చున్నామండి. ఇక్కడ ప్రసాదం అయితే దద్దోజనం పెట్టారు, చాలా బాగుంది. ఇక్కడికి రావడానికి ఇంకో కారణం కూడా ఉందండి. అదేంటంటే మా బావ మొక్కుకున్నారు ధనుష్ పుట్టేటప్పుడు డెలివరీ అది బాగా జరిగారని చెప్పి. దానికోసం అయితే ఇప్పుడు వచ్చామండి. చాలా రోజులుగా అనుకుంటున్నాము, వచ్చి వెళ్ళిపోవడం అయిపోతుంది, ఇక్కడికి రావడం కుదరట్లేదు. చాలా రోజుల తర్వాత అయితే కుదిరిందండి. మాతో పాటు పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చారు కదండి, వాళ్ళకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పి అన్నీ అయితే తిరుగుతున్నాము. ఇలాగే ఈ గుడి ముందు అయితే ఒక చెరువు కూడా ఉందండి. ఇక్కడ చెరువు మధ్యలో బాబా విగ్రహం కూడా ఉంది, చాలా బాగుంది చూడడానికి. అంటే ఒక పాము మీద బాబా ఉన్నట్టు ఉందండి విగ్రహం, చాలా బాగుంది. కాళ్ళు అయితే కాలిపోతున్నాయండి ఎండ వల్ల. చుట్టూ బాగుంది కానీ తిరగడానికి కాళ్ళు చాలా కాలిపోతున్నాయి. అలాగే ఒక పక్క గోశాల కూడా ఉందండి. ఇక్కడ చాలా ఆవులు అయితే ఉన్నాయి. బాబా మధ్యలో విగ్రహం ఉంది, చాలా బాగుంది. ఇవన్నీ తిరిగి ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి 12:30 అయిపోయిందండి. ఇంకా చిన్నత్తయ్య లంచ్ టైం అయిపోయిందని చెప్పి మమ్మల్ని అయితే లంచ్ చేసేయమన్నారు. అక్కడే లంచ్ కంప్లీట్ చేసుకుని అక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామండి. ఇక ముందు వచ్చే వీడియోస్లో ఫంక్షన్ ఎలా జరిగింది, మేము ఎలా ఎంజాయ్ చేసాం, మా ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ మీకు పరిచయం చేస్తానండి. వీడియోస్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయండి. అలాగే మా వీడియోస్కి తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అప్పుడే మాకు తెలుస్తుంది మేము ఎంతవరకు రీచ్ అవుతున్నాము. అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తున్నాము. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఉంటానండి, బాయ్. థ్యాంక్ యూ.